హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫిక్స్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు మరియు దశాబ్దాల పాటు సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్స్ అందరికీ ఒక అత్యంత తీపి కబురు అందు వెలుగులోకొచ్చింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఇప్పుడు ఒక సంచలన అప్డేటు ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసింది. సాధారణంగా ఒక పీఆర్సీ కమిటీ తన సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి కనీసం ఏడాది నుండి 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు ఇచ్చే ఆర్థిక వెసులుబాటునే మధ్యంతర భృతి ఐఆర్ అంటారు. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ 30% ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క నెలవారీ వేతనంలో భారీ మార్పు రాబోతోంది. ఇది వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ విషయంలో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందడం లేదని, బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జాప్యాన్ని నివారించి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలాగా చూడటంపై ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. ఐఆర్ ప్రకటనతో పాటుగా హెల్త్ కార్డుల సమస్యకు కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు తన సొంత యంత్రాంగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల కూడా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉద్యోగ వర్గాల్లో ఐఆర్‌పై నెలకొన్న భారీ అంచనాలను నిజం చేస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తాజా సమాచారం అందుతోంది. అత్యంత ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బకాయిలను నేరుగా నగదు రూపంలోనే చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా, అలాగే ఉద్యోగులకు క్రమపద్ధతిలో సొమ్మందేలాగా చూడటానికి ఈ బకాయిలను మొత్తం 6 విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ వల్ల ప్రతి ఉద్యోగికి వారి హోదా మరియు సర్వీస్‌ని బట్టి సుమారు రూ. 4,00,000 నుంచి రూ. 5,00,000 వరకు భారీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కాబోతోంది. ఇది ఒక సాధారణ ఉద్యోగి తన వ్యక్తిగత రుణాలు తీర్చుకోవడానికి లేదా పిల్లల చదువులు వంటి భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఈ భారీ నగదు బదిలీ ప్రక్రియ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను చాలా వరకు తగ్గిస్తుందని చెప్పవచ్చు. సో, ఇప్పటికే ప్రభుత్వం కరువు భత్యం, డీఏ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం తన పూర్తి హర్షాన్ని వ్యక్తం చేసింది. సచివాలయ ఉద్యోగులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉండటంతో ఉద్యోగ లోకంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఐఆర్ 30% ప్రకటన మరియు 6 విడతల్లో బకాయిల చెల్లింపు అనేవి ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సానుకూల నిర్ణయాలు వస్తాయని అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక పరిణామాలు రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు గొప్ప నైతిక బలాన్నయితే ఇస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.